దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు పవన్ అనాలిసిస్. 18 ఏళ్ల కల ఈసారి కప్పు మనదే, ఈసారి కప్పు నమ్దు అన్నట్టే ఆర్సీబీ కప్పు కొట్టింది. కానీ 18 ఏళ్ల కల ఆర్సీబీకి 18 గంటలు కూడా మిగలేదు. కప్పు సాధించామన్న ఆనందం, కనీసం గెలిచామన్న ఊహ ఎంతోసేపు మిగలేదు ఆర్సీబీకి. అనుకోని ఘటనలతో, అత్యుత్సాహంతో ఆర్సీబీ గెలిచిన ఆనందం ఆవిరైపోయింది. విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18వ సీజన్ 3వ తారీఖు 6వ నెల 2025. ఈ నెంబర్ కౌంట్ చేసుకుంటే కూడా 18 వస్తుంది, 18. అలాగే ఈసారి కప్ నమ్మదంటే ఆర్సీబీ కొట్టింది, అంతా సంతోషం. నైట్ అంతా పండగ. బెంగళూరు మాత్రం జాతరను తలపించే విధంగా బెంగళూరు వాతావరణం ఉంది. కానీ ఎంతోసేపు ఆవిరి నిలవలేదు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఫేస్లో చూడాలి. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఫేస్లో ఆ గెలిచినమన్న ఆనందం ఒక్క రోజు కూడా మిగలేదు. ఇంతకుముందు మనం చూసాం కదా, పుష్ప 2 రిలీజ్ అయిన రోజు అంటే నెక్స్ట్ డేనే అల్లు అర్జున్కు ఆ విజయం గురించి, అంటే ఆ విజయాన్ని ఎలా ఆస్వాదించాలో కూడా అర్థం కాలేదు. భారీ సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్, కానీ అనుకోని ఘటనతో ఆ బాధ నుంచి కూడా ఎప్పటికో తేరుకోలేదు. అలాంటి సేమ్ ఘటన ఆర్సీబీకి ఎదురైంది. 18 సంవత్సరాల తర్వాత కప్పు కొట్టినాం కదా, ఆ ఆనందాన్ని, 18 సంవత్సరాల ఆనందాన్ని కనీసం 18 రోజులైనా గడిపేసుకోవాలి. ఆ ఆనందంలో ఆ ఎంజాయ్మెంట్ అలా ఉండాలని బెంగళూరు టీం ఎంతగానో భావించింది. కానీ జస్ట్ 18 గంటలకే 18 సంవత్సరాల కళ మొత్తం తుడిచిపెట్టకపోయింది. ఏ ఒక్క ప్లేయర్ మొగాల్లో చిరునవ్వు లేదు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ మొన్న బెంగళూరు నుంచి ముంబై వెళ్తుంటే వాళ్ళ ఫేస్లో అసలు ఆనందమే లేదు. దీనికి కారణం అభిమానుల అత్యుత్సాహం. అంటే ప్రపంచంలోని అతి చిన్న స్టేడియం ఏదైనా ఉందంటే మన ఇండియాలో అది బెంగళూరు చిన్నస్వామి స్టేడియం. దాని కెపాసిటీ 30,000 మంది మాత్రమే ఆ స్టేడియం గ్యాలరీలో కూర్చుంటారు. ఆ స్టేడియం కెపాసిటీ 30,000 మంది. కానీ ఆర్సీబీ కప్పు కొట్టింది కదా అని ఆనందంతో ఆర్సీబీ ప్లేయర్లను, అంటే ఆర్సీబీ ప్లేయర్లను కాకుండా కప్పును చూడడానికి దగ్గర 3 లక్షల మంది కంటే పైన స్టేడియానికి వెళ్ళారు. అప్పటికీ పోలీసులు, అంటే పోలీసు అధికారులు సెలబ్రేషన్కు పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే 2 రోజుల తర్వాత సెలబ్రేషన్ చేసుకోండి, అభిమానుల తాకిడికి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 18 సంవత్సరాల కాలం నెరవేరిందంటే అభిమానుల తాకిడి ఖచ్చితంగా భారీగానే ఉంటుంది. అది పసిగట్టిన పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోగా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అత్యుత్సాహంతో సెలబ్రేషన్ డే స్టార్ట్ చేసింది. దానికి కర్ణాటక ప్రభుత్వం ఓకే చెప్పకపోయినా వీళ్ళ అత్యుత్సాహంతో బెంగళూరులో ఉన్న చిన్నస్వామి స్టేడియంలో ఏర్పాట్లని, విజయోత్సవ ర్యాలీని ఏర్పాటు చేశారు. అక్కడ ఒకటేసారి 21 గేట్లు ఎత్తివేసి 11 మంది అమాయకులు, దాంట్లో ఉద్యోగస్తులు ఉన్నారు, చిన్నారులు ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. 11 మంది చనిపోతే 50 కంటే పైన చాలా మంది గాయపడ్డారు. ఇది అత్యంత విషాదకరమైన ఘటన. స్పోర్ట్స్ డేలో ఇది 2వ ఘటన మాత్రమే. అన్నిటికీ కారణం ముఖ్యంగా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ పోలీసులు, అంటే ఉన్నతాధికారులు చెప్పిన మాట పడుచుకోకుండా ఆర్సీబీ విజయోత్సవాలను చిన్నస్వామి స్టేడియంలో జరుపుకోవాలని అత్యుత్సాహంతో క్రీడాకారులను లోపల పెట్టి అభిమానులను లోపల రానిచ్చి, అప్పటికే స్టేడియం ఏం పెద్దది కాదు, జస్ట్ 30,000 కెపాసిటీ ఆ స్టేడియంది. 3 లక్షల మంది, అంటే 3 లక్షల కంటే ఎక్కువ మంది వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. ఇక ఒక యువత ఉంది, తను CA చార్టెడ్ అకౌంట్గా పనిచేస్తుంది. ఆర్సీబీకి పెద్ద ఫ్యాన్ అంట. హాఫ్ డే లీవ్ పెట్టి విరాట్ కోహ్లీని చూడడానికి మధ్యాహ్నం నుంచి గ్రౌండ్కి వెళ్ళింది. కానీ అనుకోని ఘటనలో ఆ తొక్కిసలాట ఆ యువత చనిపోయింది. CA చార్టెడ్ అకౌంట్ అలా కుటుంబాన్ని ఎంత ప్రలోభపెట్టినట్టు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్. అలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. అలాగే కర్ణాటక డిప్యూటీ సీఎం గారు మీడియా పాయింట్ వేదికగా కన్నీరు పెట్టుకున్నారు. కన్నీరు పెట్టుకుంటే ఏమొస్తుంది? పోలీసులు చెప్పినప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వాళ్ళు ఎందుకు వినలేదు? వాళ్ళపైన కేసులు పెడతాం. ప్రస్తుతం ట్రెండింగ్ ఏంటంటే కోహ్లీ అరెస్ట్ హ్యాష్ట్యాగ్. ఇది కోహ్లీకి సంబంధం లేదు కదా. కోహ్లీ అంటే విజయోత్సవ ర్యాలీ పెట్టండి, జరుపుకుందామని చెప్పలేదు కదా. ప్లేయర్లు సరదా గెలిచారు. 18 సంవత్సరాల బెంగళూరుకు కప్పు లేదు, అలాంటి కప్పు అందించారు. ప్లేయర్లు వాళ్ళ ఆటతో ఆడి అభిమానం ఉత్సాహపరిచి వాళ్ళు కలుద్దామన్న, కానీ 2 రోజుల తర్వాత సభా పర్మిషన్ ఇస్తామని పోలీసులు చెప్పినా కానీ వినకూడదు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్. వారి మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అక్కడ ఘటనలో ఎవరైతే బాధపడ్డారో, గాయపడ్డారో, చనిపోయారో ఆ కుటుంబాలని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అలాగే కర్ణాటక గవర్నమెంట్ ఖచ్చితంగా ఆదుకోవాలి. లేకపోతే ఇది అతిపెద్ద చర్యగా మారే అవకాశం ఉంది. సేమ్ సిమిలారిటీస్ అల్లు అర్జున్కి ఎలా జరిగిందో పుష్ప 2 సక్సెస్ని విజయోత్సవం జరపకుండా పాపం జైలు జీవితం గడిపిన అల్లు అర్జున్ పరిస్థితి ఇప్పుడు
ఆర్సీబీ క్రికెట్ ప్లేయర్గా అలాగే తయారైంది. సక్సెస్ అయిన రోజే పుష్పాటు తొక్కిసలాట జరిగింది. అలాగే ఆర్సీబీ కప్పు కొట్టిన నెక్స్ట్ రోజే తొక్కిసలాట జరిగింది. 11 మంది చనిపోయారు, 50 కంటే పైన గాయపడ్డారు. దీనికంతటి ప్రధాన కారణం అభిమానుల అత్యుత్సాహం, మీరు చేసే తిష్ట వేషాల వల్ల, పనికిమాలిన చర్యల వల్ల పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు మానసిక ప్రభావానికి గురవుతున్నారు. అభిమానుల అత్యుత్సాహం హద్దులో ఉండాలి. హద్దు మీరితే ఇలాంటి అమాయక ప్రజలే బలి అవుతారు. పోలీసులు చెప్పింది వినాలి. పోలీసులు చెప్పింది వినకపోతే ఇలాంటి ఘటనలు జరిగి బాధపడాల్సింది కూడా మనమే. మనం ఇదంతా కంట్రోల్ చేసుకుంటే తప్ప ప్రభుత్వానికి ఒక నియంత్రణ రాదు. పోలీస్ వ్యవస్థ చెప్పింది ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించాలి. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ ఉన్నదే మన కోసం, మనం రక్షించడానికి. వాళ్ళు మన కోసం చెప్తారు. కానీ కొంతమంది అత్యుత్సాహంతో ఇలాంటి ఘటనలు జరిగితే అందరూ బాధపడాల్సి వస్తుంది. సేమ్ సిమిలారిటీ అల్లు అర్జున్కి ఏ విధంగా జరిగిందో విరాట్ కోహ్లీ కూడా అదే జరిగింది. ఇద్దరి పరిస్థితి ఇదే. ఇప్పుడు ఇక్కడ భారీ సక్సెస్, ఇక్కడ భారీ సక్సెస్, కానీ ఎవరి ముఖంలో ఆనందం లేదు. కనీసం గెలిచామన్న, హిట్టు కొట్టామన్న ఆనందం, కప్పు కొట్టామన్న సంబరం ఎక్కడ కనబడట్లేదు. అభిమానులు ఎక్కడికి వెళ్ళినా కానీ అత్యుత్సాహం ప్రదర్శించకండి. మనలాంటి అమాయకులు అందరు మధ్యతరగతి వాళ్ళే ఉంటారు. ఏదైనా జరిగితే కుటుంబం మొత్తం శోకసంతులో మునిగిపోవాలి. అలాంటి పరిస్థితి తెచ్చుకోకండి దయచేసి. క్రికెట్ అనే కాదు, సినిమా అనే కాదు, మీ అత్యుత్సాహంతో ప్రభుత్వాన్ని కాదు ప్రజలకు ముఖ్యంగా ఇబ్బందికరంగా మారుతుంది. ముఖ్యంగా యువత ఎవరైతే ఉన్నారో 20 to 35 ఏజ్ వాళ్ళు, వీళ్ళ అత్యుత్సాహంతో చిన్న చిన్న పిల్లలు ఆరోగ్యకరమైన వాతావరణం జరగాల్సిన పండగ వాతావరణాన్ని, ఆ సంబరాలను విషాద చేయాలిగా మిగులుస్తున్నారు. ఈ 20 నుంచి 35 సంవత్సరాల ఏజ్లోపు ఉన్న యువత. అలాంటి వారు కొంత నియంత్రణలో ఉంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది. అటు నుంచి వచ్చే స్టార్ హీరోలు కానీ, స్టార్ క్రికెటర్లు కానీ వాళ్ళకు మనం అనుకూలించడం అనుకున్నాం. కానీ మనం ఇబ్బంది పెట్టే చర్యలుంటే వాళ్ళు ఇంకోసారి బయటికి రాలేరు. జరిగితే వాళ్ళ మీద పడుతుందేమో, మన కెరియర్ దెబ్బతింటుందేమో అని ఆ విధంగా వాళ్ళు బయటికి రావడానికి భయపడతారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఇదే. సిమిలారిటీ అల్లు అర్జున్, విరాట్ కోహ్లీ పరిస్థితి ఇదే. రేపు రోజు బయటకు వస్తే మా మీద ఏం కేసులు పడతారో, అనుకోని ఘటన జరిగింది, ఇంకేమైనా జరగవచ్చు రేపటి రోజు వస్తే. అలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా అభిమానులు అత్యుత్సాహం ఆపాలి. మీరు కనుక అత్యుత్సాహం ఆపకపోతే ఖచ్చితంగా బలి అయ్యేది మనమే, సర్వస్వాన్ని కోల్పోయేది మనమే. అంటే అభిమానం పేరు చెప్పుకొని మనం అత్యుత్సాహం పడ్డం కాదు. మన అభిమానాన్ని వాళ్ళకు సైలెంట్గా తెలియజేయాలి తప్ప వాళ్ళు వస్తున్నారు కదా అని మనం గుంపులో గోయిందులాగా వెళ్తే ఇలాంటి తొక్కిసలాటలు జరుగుతాయి, మన ప్రాణాలే పోతాయి. అందుకే అభిమానులు ఎక్కడికి వెళ్ళినా కానీ అత్యుత్సాహం ప్రదర్శించకండి. సైలెంట్గా ఉండి సెలబ్రేషన్ చూసి ఎంజాయ్ చేసి రండి. అదొక లైఫ్ టైం అచీవ్మెంట్, మెమరీగా ఉండిపోద్ది మీకు. అవేం జరగకుండా వెళ్ళామా, తొక్కిసలాట జరగామా, ఇది కాదు కదా. ప్రభుత్వాలకు చెడ్డ పేరు వస్తుంది, అక్కడ ఉన్న పెద్ద స్టార్లకు చెడ్డ పేరు వస్తుంది. చూడ్డానికి బాగోపోయినా వినడానికి కూడా వినసొంపుగా ఉండే ఈ మాటలు. అందుకే అభిమానులు మీరు ముఖ్యంగా అత్యుత్సాహం తగ్గించుకోండి. ఏ స్టార్ హీరో అభిమాని అయినా, ఏ స్టార్ క్రికెట్ అభిమాని అయినా మీరు అత్యుత్సాహం తగ్గించుకుంటే అందరూ బాగుంటారు. లేకపోతే ఇలాగే తొక్కిసలాట జరిగి అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళతో. ఆర్సీబీ విజయంపై అంటే ఆర్సీబీ విజయంతో సంబరాలు చేసుకుందాం అనుకున్నా కానీ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ యొక్క అత్యుత్సాహంతో ఈ ఘటన జరిగింది. దీనిపై ఖచ్చితంగా ఛార్జ్షీట్ ఫైల్ చేశారు, ఎఫ్ఐఆర్ కూడా చేశారు. అలాగే కొంతమంది కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ మెంబర్ ఎవరున్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. అత్యుత్సాహం ప్రదర్శించాలి కానీ అభిమానులు తాకిడి ఎక్కువైన కొద్దీ మనం వెనక్కి తిరిగి రావాలి. అప్పుడే అంత సవ్యంగా సాగుతుంది. ఇలాంటి ఘటన మరొకసారి పునరావృతం ఖచ్చితంగా కాకూడదు. For more updates, please subscribe Dutta Media.